ఇక దాచడానికి ఏమీ లేదు. డైవర్షన్ చేయాలన్నా కుదరదు. ఒకరిద్దరు కాదు, ఏకంగా 3.5 లక్షల మంది జీవితాలకు సంబంధించిన విషయం. మెగా డిఎస్సి మొత్తం అంతులేని నిర్లక్ష్యం, అవధుల్లేని అవినీతితో నిండిపోయిందని అందరికీ అర్థమైపోయింది. అందుకే ఈ డ్యామేజ్ కంట్రోల్ కోసం ఎట్టకేలకు విద్యాశాఖ కార్యదర్శితో ప్రెస్ మీట్ పెట్టించారు. ఆయన తప్పు జరగలేదంటూనే సమాధానాలు దాటవేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ వ్యవహారం పైన పొంతనలేని సమాధానాలు. అడ్డంగా బుక్కైన తర్వాత బుకాయించి లాభం ఏముంటుంది? తండ్రి కొడుకులు తలుచుకుంటే ఆఖరికి నిరుద్యోగుల జీవితాలను సైతం పణంగా పెట్టి సరికొత్త కుంభకోణాలకు తెరలేపుతారని అర్థమైంది. ఇంతకీ సిబిఐ వస్తేనే ఈ దగా డిఎస్సి కుంభకోణం లోతెంతో తెలుస్తుందా? మన విద్యాశాఖ మంత్రి గారు టాలెంట్ ఏంటో బయటపడుతుందా? అసలు ఈ వ్యవహారంపై సిబిఐ ఎంక్వైరీ వేసే దమ్ము ఉందా? పేద దిగువ మధ్యతరగతి వర్గాలకు చెందిన నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు టీచర్ పోస్టులపై ఎన్నో ఆశలతో అహోరాత్రులు డిఎస్సి కోసం శ్రమిస్తే చంద్రబాబు సర్కార్ దాన్ని అక్రమాలు, అవినీతితో నింపేసింది. అర్హులైన వారికి తీరని ద్రోహం చేసింది. మెరిట్, వెర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం పోస్టులు భర్తీ చేశామని ప్రభుత్వం చెబుతున్నా ఎక్కడా ఆ దాఖలాలు కనిపించడం లేదు. ముఖ్యంగా సర్టిఫికేట్ల పరిశీలనకు ఒక పోస్టుకు ఒక్కరినే పిలవడం, ధ్రువపత్రాల్లో లోపాలుంటే సరిచేసుకునే అవకాశం ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఏపీపీఎస్సీ కీలక పాత్ర పోషిస్తుంది. పోస్టుల భర్తీ విధి విధానాలను అత్యంత జాగ్రత్తగా రూపొందిస్తుంది. ఆ విధానాలను మెగా డిఎస్సీ 2025లో ఒక్కటి అమలు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారు. జిల్లా ఎంపిక కమిటీలు చేయాల్సిన పనిని కేంద్ర కార్యాలయమే చక్కబెట్టడం, తాము ఇచ్చిన జాబితాలోని అభ్యర్థులనే సర్టిఫికేట్ల పరిశీలనకు పిలవటాన్ని చూస్తుంటే గూడు పుఠాని స్పష్టంగా తెలిసిపోతుంది. నిబంధనల ప్రకారం అభ్యర్థుల మెరిట్, వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్లు క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే 1:1 నిష్పత్తిలో ఫలితాలు ప్రకటిస్తారు. ధ్రువపత్రాల పరిశీలనలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసుకోవడానికి కనీసం 3 రోజుల సమయం ఇస్తారు. కానీ ఈ మెగా డిఎస్సిలో మాత్రం విద్యాశాఖ ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. అభ్యర్థులకు కనీస గడువు ఇవ్వకుండా, తప్పులు సరిదిద్దుకునే వెసులుబాటు కల్పించకుండా అక్కడికక్కడే అప్లికేషన్లను రిజెక్ట్ చేస్తూ అన్యాయానికి తెరలేపింది. మెరిట్ కమ్ రిజర్వేషన్ విధానాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి అర్హులను వెనక్కి నెట్టేస్తూ చంద్రబాబు సర్కారు సాగిస్తున్న ఈ అంతులేని నిర్లక్ష్యంపై బాధితులు ఇప్పటికే రోడ్డెక్కుతున్నారు. కంటి మీద కునుకు లేకుండా చదివి మెరిట్ సాధించిన ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఉద్యోగాలు కోల్పోతున్నామని డిఎస్సి అభ్యర్థులు కన్నీరు మున్నీరవుతున్నారు. డిఎస్సి ప్రక్రియ ముగియగానే వాస్తవాలను దాచిపెట్టేందుకు వెబ్సైట్ నుంచి మొత్తం డేటా తొలగించిన అధికారులు ఇప్పుడు ఇష్యూ పెద్దది కావడంతో డేటాను మళ్లీ అప్లోడ్ చేశారు. శనివారం మీడియాతో సమావేశం నిర్వహణకు కొద్ది గంటల ముందు వివరాలను హడావుడిగా అప్లోడ్ చేసి అంతా సక్రమంగానే చేశామని చెప్పుకునేందుకు యత్నించారు. ఈసారి కొత్తగా ఎంపిక జాబితాలను సైతం అప్లోడ్ చేసి మళ్లీ వాటిని తొలగించారు. 148 రోజుల్లోనే మెగా డిఎస్సి ప్రక్రియ పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంది ప్రభుత్వం. తీరా చూస్తే ఇదంతా పెద్ద స్కామ్ అన్న విషయం బయటపడింది. మొన్న ప్రెస్ మీట్ పెట్టిన విద్యాశాఖ కార్యదర్శి స్పోర్ట్స్ డిఎస్సి గురించి తనకు తెలియదని, అది తన పరిధి కాదంటూ తప్పించుకోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో 2 విధానాలు అనుసరిస్తారు. ఒకటి, రెగ్యులర్ డిఎస్సిలో స్పోర్ట్స్ సర్టిఫికేట్లకు క్రీడల ప్రాధాన్యం ప్రకారం వెయిటేజీ ఇచ్చి పోస్టులు భర్తీ చేస్తారు. కానీ ఈ ప్రభుత్వం కొత్తగా 2వ విధానం ఈ డిఎస్సి వరకు అమలు చేసింది. ప్రత్యేకంగా క్రీడా పాలసీ 2024-29ని డిఎస్సికి ముందు తీసుకొచ్చింది. ఇందులో ఎలాంటి రాత పరీక్ష లేకుండా క్రీడా సర్టిఫికేట్ల ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చేసింది. భర్తీ ప్రక్రియ పూర్తయ్యాక మళ్లీ పాలసీని సవరించి రాత పరీక్ష తప్పనిసరి చేసింది. ఇవే స్పోర్ట్స్ కోటా సీట్లు 15 లక్షల చొప్పున వేలంపాట పాడుతున్న ఆడియో రికార్డులు కూడా బయటకొచ్చాయి. డిఎస్సిలో లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తే ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదు, తప్పు పట్టలేదని విద్యాశాఖ అధికారులు చెప్పడం పూర్తి అబద్ధం. డిఎస్సి నిర్వహణలో 33,830 గ్రీవెన్సెస్ వచ్చాయి. ఈ విషయాన్ని అధికారులు రాతపూర్వకంగా ప్రకటించారు కూడా. జిల్లా, జోనల్ స్థాయిలో తమకు సంబంధం లేదు, రాష్ట్ర కార్యాలయంలో తేల్చుకోండి అని మరికొందరికి నిర్లక్ష్యంగా సమాధానం పంపించారు. మరి డిఎస్సిలో కాపీయింగ్, లీకేజీకి ఆస్కారం లేదని, అంతా ఆన్లైన్ విధానంలో జరుగుతుందని అధికారులు బుకాయిస్తున్నా అందులో లేదు. తూర్పు గోదావరి జిల్లాలోని ఓ సెంటర్లో మాస్ కాపీయింగ్ చేశారని 11 మంది డిఎస్సి అభ్యర్థులను అధికారులే స్వయంగా అనర్హులుగా ప్రకటించారు. వారంతా కోర్టుకు పోగా అధికారులు నేరం రుజువు చేయలేకపోయారు. దీంతో వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగు చూశాయి.
ఇది మెగా డిఎస్సి కాదు, మెగా స్కామ్ అని చెప్పడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. డిఎస్సి క్వశ్చన్ పేపర్ ఆన్లైన్ చేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్ కు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. పరీక్ష పారదర్శకంగా నిర్వహించామంటున్న ప్రభుత్వం టాపర్ వివరాలు ఎందుకు డేటాబేస్ నుంచి తొలగించారని ప్రశ్నిస్తే సమాధానం లేదు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్ పేరు ఎంపిక జాబితాలో లేకపోవడంతో అతను హైకోర్టును ఆశ్రయించాడన్నది అక్షరాలా నిజం. ఓ క్రీడాకారిణికి దక్కాల్సిన పోస్టు నాన్ లోకల్ కోటాలో వేరే వ్యక్తికి కట్టబెడితే ఆమె హైకోర్టులో పోరాడుతోంది. టీడీపీకి చెందిన కీలక నాయకుడు స్పోర్ట్స్ కోటా పోస్టులు ఒక్కొక్కటి 15 లక్షలకు వేలం పాట పాడిన విషయం ఇప్పటికే బహిరంగమైంది. ఎంపికైన వారికి మాత్రమే మెసేజ్లు పంపి కలెక్టర్ ఆఫీసుల్లో అందరి జాబితా పెట్టలేదంటే దాని వెనుక ఏదో మతలపు ఉందన్న విషయం అందరికీ అర్థమైంది. నియామక పత్రాల ప్రధానోత్సవానికి కొందరు అభ్యర్థులను పిలిచి ఆ తర్వాత వాళ్లు సెలెక్ట్ కాలేదని చెప్పినప్పుడే అనుమానాలు మొదలయ్యాయి. హడావుడిగా టెట్ కన్వీనర్ ను తొలగించి విద్యాశాఖలోని జాయింట్ డైరెక్టర్ ను డిఎస్సి కన్వీనర్ గా పెట్టినప్పుడే ఏదో జరుగుతోందన్న సందేహాలు వచ్చాయి. డిఎస్సి అవకతవకలపై మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కేసులు పెడతామని బెదిరించడంతో అందరిలోనూ ఓ క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు అధికారులను రంగంలోకి దింపి డ్యామేజ్ కంట్రోల్ కు ప్రయత్నిస్తున్నా పెద్దగా ఉపయోగం లేదు. నీట్ పరీక్షపై సిబిఐ ఎంక్వైరీ జరిగినట్టే డిఎస్సి స్కామ్ పై కూడా సిబిఐ విచారణ జరగాలి. దానికి లోకేష్ సిద్ధమా? ఈ ఒక్క ప్రశ్నకు లోకేష్ సమాధానం చెబితే చాలు, 3.5 లక్షల మంది డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరిగినట్టే. ఇది మాత్రం గన్ షాట్.